హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చి మన యొక్క డే 5 సిస్టమ్ డిజైన్ కోర్స్‌లో మనం వచ్చి స్ట్రక్చర్డ్ అనాలిసిస్ అండ్ మనకు వచ్చి స్ట్రక్చర్ డిజైన్ గురించి మనం వచ్చి క్లియర్‌గానే తెలుసుకుందాం. సో, దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో, నార్మల్‌గా మీకు వచ్చి స్ట్రక్చర్డ్ అనాలిసిస్ అండ్ స్ట్రక్చర్ డిజైన్ గురించి మీరు క్లియర్‌గా అండర్‌స్టాండ్ చేసుకోవాలంటే దీనికోసం మనం వచ్చి ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాం. సో, అప్పుడే మీకు కొంచెం క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. సో, ఇక్కడ నేను వచ్చి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ కోసం మనం వచ్చి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ అనేది తీసుకుంటున్నా. ఓకేనా. సో, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సిస్టమ్. ఓకేనా. సో, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సిస్టమ్ అనేది తీసుకుంటున్నాం. సో, ఇప్పుడు మనకొచ్చి దీంట్లో మనకొచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చి స్ట్రక్చర్డ్ అనాలిసిస్ గురించి తెలుసుకుందాం. ఓకేనా. సో, మనకి స్ట్రక్చర్డ్ అనాలిసిస్ అనేది మనకి ఏం చెప్తుందంటే నార్మల్‌గా మనకొచ్చి ఒక సిస్టమ్ అనేది మనకొచ్చి ఏం చేయాలి. ఓకేనా. సో, అనేది మనకొచ్చి ఈ స్ట్రక్చర్డ్ అనాలిసిస్ అనేది చూపిస్తుందనమాట. ఓకేనా. సో, స్ట్రక్చర్డ్ అనాలిసిస్ ఏం చేయాలంటే ఇప్పుడు మనకు నార్మల్‌గా ఒక సిస్టమ్ ఏం చేయాలి. ఓకేనా. ఓకేనా. సో, మనకొచ్చి ఒక సిస్టమ్ ఏం చేయాలి అనేది మనకి చూపించడమే మనకొచ్చి స్ట్రక్చర్డ్ అనాలిసిస్. సో, ఇందులో మనకొచ్చి నార్మల్‌గా మనం సమ్ టూల్స్ అనేది యూజ్ చేస్తాం. సో, మనకి టూల్స్ అనేది మనం ఏ టూల్స్ అనేది యూజ్ చేస్తామంటే మనకొచ్చి డేటా ఫ్లో డేటా ఫ్లో డయాగ్రామ్. ఓకేనా. సో, మనకి డేటా ఫ్లో డయాగ్రామ్స్ టూల్స్ అనేది యూజ్ చేసుకొని దీన్ని మనం వచ్చి స్ట్రక్చర్డ్ అనాలిసిస్‌ని మనం డిజైన్ అనేది చేసుకుంటాం అనమాట. సో, ఇది నార్మల్‌గా మనకు సింపుల్‌గా చెప్పాలంటే మనకి ఒక ఫుడ్ డెలివరీ యాప్ అనేది బిల్డ్ చేయాలి. ఓకేనా. సో, అది మనకి ఎలా ఉంటుంది. ఓకేనా. సో, ఎలా ఉంటుంది మనకి ఫుడ్ డెలివరీ యాప్ అంటే ఇప్పుడు నార్మల్‌గా మీరు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకొచ్చి ఇక్కడ మనం చూస్తామనమాట. సో, ఇప్పుడు మనకి ఫస్ట్ కస్టమర్. ఓకేనా. సో, కస్టమర్ అనేది ఏం చేస్తాడు? ఫుడ్ ఆర్డర్ చేస్తాడు. ఓకేనా. ఫుడ్ ఆర్డర్. సో, ఎప్పుడైతే మనకి కస్టమర్ అనేది ఫుడ్ ఆర్డర్ చేస్తే అది మనకి ఎక్కడికెళ్తుంది నార్మల్‌గా రెస్టారెంట్‌కి అనేది ఎళ్తుంది. సో, మనకి రెస్టారెంట్ మనకేం చేస్తది? మన ఫుడ్‌ని ఆర్డర్‌ని మనకొచ్చి యాక్సెప్ట్ అనేది చేస్తుంది. ఓకేనా. సో, ఇది మనకి ప్రాసెస్. కస్టమర్ అనేది ఫుడ్ ఆర్డర్ చేస్తాడు. ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత మనకొచ్చి అది ఎక్కడికెళ్తది? రెస్టారెంట్ నోటిఫికేషన్ అనేది ఎళ్తది. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మనకొచ్చి రెస్టారెంట్ అంటే రెస్టారెంట్‌లో ఉన్న పర్సన్స్ ఏం చేస్తారు? ఆ ఫుడ్‌ని మనకొచ్చి ఆర్డర్‌ని యాక్సెప్ట్ అనేది చేసుకుంటారు. ఓకేనా. సో, వన్స్ ఆర్డర్ అనేది యాక్సెప్ట్ అయిపోయింది. వాళ్ళు మనకి ఫుడ్‌ని ప్రిపేర్ చేసి మనకేం చేస్తారు? డెలివరీ బాయ్. ఓకేనా. సో, మనకి డెలివరీ బాయ్‌కి అనేది ఇస్తారు. సో, డెలివరీ బాయ్స్ ఏం చేస్తారు? మనకి ఫుడ్‌ని డెలివరీ అనేది చేస్తారు. ఓకేనా. సో, ఇది నార్మల్‌గా ఈ స్టెప్స్ అన్నీ మనం ఎలా అంటే డేటా ఫ్లో డయాగ్రామ్స్‌లో మనం ఇక్కడ యారోస్ ద్వారా సర్కిల్స్ యూజ్ చేసుకొని మనం చూపిస్తామనమాట. సో, దీన్నే నార్మల్‌గా స్ట్రక్చర్డ్. ఓకేనా. సో, స్ట్రక్చర్డ్ అనాలిసిస్ అంటాం. సో, ఇప్పుడు మనకి డేటా ఫ్లో డయాగ్రామ్ మనకి ఎలా ఉంటుంది. ఓకేనా. సో, నార్మల్‌గా మనకి ఎలా ఉంటుంది? ఎగ్జాంపుల్ మనకి సింపుల్‌గా చెప్పాలంటే సో, ఇక్కడ మనకి క్లియర్‌గా మీకు డయాగ్రామ్ అనేది ఇక్కడ చూడొచ్చు మనకి. ఓకేనా. సో, ఇది డేటా ఫ్లో డయాగ్రామ్. ఓకేనా. సో, ఫస్ట్ మనకి మన కస్టమర్ అనేది ఏం చేస్తాడు? సో, కస్టమర్ అనేది ఏం చేస్తాడు? ఫుడ్ అనేది ఓకేనా, ఆర్డర్ అనేది చేస్తాడు. ఓకేనా. సో, ఆర్డర్ అనేది చేసిన తర్వాత మనకేమవుతుంది? ఓకేనా. సో, మనకి ప్లేస్ ఆర్డర్ తర్వాత మనకి ఫస్ట్ పేమెంట్ చేయమని అడుగుతుంది. ఓకేనా. సో, మనకి పేమెంట్ చేస్తాం. వన్స్ పేమెంట్ చేసిన తర్వాత మనకొచ్చి ఏమవుతుంది? కన్ఫర్మ్ కన్ఫర్మ్ పేమెంట్ అయిన తర్వాత అంటే ఆర్డర్ అనేది వెళ్తుందనమాట. ఓకేనా. సో, ఆర్డర్ వెళ్ళిన తర్వాత డెలివరీ యాప్ అంటే మనకి ఆర్డర్ వన్స్ వెళ్ళిపోయిన తర్వాత రెస్టారెంట్ అనేది వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? ఫుడ్ ప్రిపేర్ చేసి డెలివరీ. ఓకేనా. సో, ఇది నార్మల్‌గా రెస్టారెంట్ అనుకుందాం. కన్ఫర్మ్ పేమెంట్ అయిన తర్వాత రెస్టారెంట్‌కి వెళ్తారు. రెస్టారెంట్ వాళ్ళు ఏం చేస్తారు? ఫుడ్ ప్రిపేర్ చేసి డెలివరీ బాయ్స్‌కి ఇస్తారు. సో, డెలివరీ బాయ్ ఏం చేస్తాడు? ఫుడ్‌ని డెలివరీ అనేది చేస్తాడు. సో, ఇవన్నీ మనకి ప్రాసెస్ అనేది సమ్ ప్లేస్‌లో స్టోర్ అనేది అవుతుంది కదా! సో, ఇక్కడ డేటాబేస్‌లో స్టోర్ అనేది అవుతుంది. సో, ఇలా సర్కిల్స్ అండ్ స్క్వేర్ షేప్ అండ్ యారోస్ యూజ్ చేసుకొని ఇలా ఇది సింపుల్ అనమాట. కొంచెం మన హై లెవెల్ అప్లికేషన్‌లో చూసుకున్నప్పుడు కొంచెం క్లియర్‌గా ఉంటుంది. సో, ఇది సింపుల్‌గా నేను జనరేట్ అనేది చేసినాను. ఓకేనా. సో, ఇక్కడ ఇలా డేటా ఫ్లో డయాగ్రామ్స్‌లో డిజైన్ అనేది చేస్తాం అనమాట. సో, దీన్నే నార్మల్‌గా మనం ఏమంటాం? ఓకేనా. స్ట్రక్చర్డ్ అనాలిసిస్ అంటాం. ఓకేనా. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఇది అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా స్ట్రక్చర్డ్ అనాలిసిస్ అంటే ఏమనేది. సో, నెక్స్ట్
స్ట్రెచ్చర్ డిజైన్. ఓకేనా. సో మనకి స్ట్రెచ్చర్ డిజైన్. సో ఈ స్ట్రెచ్చర్ డిజైన్ అనేది మనకు వచ్చేవంటే ఎలా తయారు చేయాలి అంటే మనకు ఒక సిస్టమ్ డిజైన్ అనేది మనకు వచ్చేవంటే ఒక సిస్టమ్ని ఎలా తయారు చేయాలి అనేది మనకు వచ్చేవంటే చూపిస్తుంది అనమాట. సో దీనికి ముందు చెప్పింది వచ్చి మనకు వచ్చేవంటే మనకి ఏం చెప్పిన దీనికి ముందు వచ్చి మనకు వచ్చేవంటే ఏం చేయాలి అనేది చూపించడమే మనకు వచ్చేవంటే స్ట్రెచ్చర్డ్ అనాలిసిస్. అంటే మనకు వచ్చేవంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక యాప్ అనేది మనం క్రియేట్ చేసినాం అనుకో, అది ఏం చేయాలి అనేది మనకు వచ్చేవంటే స్ట్రెచ్చర్డ్ అనాలిసిస్లో మనం చూపిస్తాం అనమాట. సో మనకి అది ఎలా చేయాలి అంటే ఇప్పుడు మనకి ఒక అప్లికేషన్ ఎలా వర్క్ అవ్వాలి ఇంటర్నల్గా అనేది మనం ఎలా చేస్తాం, స్ట్రెచ్చర్ డిజైన్లో మనం వచ్చి ఉంటే చూపిస్తాం అనమాట. సో ఇక్కడ మనకు వచ్చి ఉంటే స్ట్రెచ్చర్ డిజైన్ అంటే ఏమైనా మనం చూసినట్లయితే మనకు వచ్చి ఉంటే ఏం తయారు చేయాలి అంటే మనకు వచ్చి ఉంటే ఈ స్ట్రెచ్చర్ డిజైన్ అనేది మనకు వచ్చి ఉంటే సిస్టమ్. ఓకేనా. ఓకేనా. సిస్టమ్ అనేది మనకు వచ్చి ఉంటే ఎలా ఓకేనా తయారు చేయాలి. ఓకేనా. సో అనేది మనకు వచ్చి ఉంటే ఈ స్ట్రెచ్చర్ డిజైన్ అనేది చూపిస్తుంది. సో ఇందులో మనకు నార్మల్గా మనకు వచ్చి ఉంటే టూల్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఏం టూల్స్ అనేది యూజ్ చేస్తామంటే మనకు వచ్చి ఉంటే స్ట్రెచ్చర్డ్ ఓకే స్ట్రెచ్చర్ ఓకే స్ట్రెచ్చర్ చార్ట్స్ అనమాట. ఓకేనా. స్ట్రెచ్చర్డ్ కాదు స్ట్రెచ్చర్ చార్ట్స్. ఓకేనా. సో మనం నార్మల్గా ఇక్కడ వచ్చి మనకు వచ్చి అంటే స్ట్రెచ్చర్ చార్ట్స్ అనేది మనం యూజ్ అనేది చేస్తాం. సో ఇక్కడ నార్మల్గా మనం ఫుడ్ డెలివరీ యాప్ని మనం వచ్చి ఉంటే ఒక సిస్టమ్గా తీసుకున్నట్లయితే మనకు వచ్చి ఉంటే ఫుడ్ డెలివరీ. ఓకేనా. ఫుడ్ లేకుంటే ఫుడ్ ఆర్డర్ అనుకుందాం. సో మనకు నార్మల్గా వచ్చి ఉంటే ఫుడ్ ఆర్డర్ సిస్టమ్ అనేది ఒక మెయిన్ మోడల్ అనేది అనుకుందాం ఎగ్జాంపుల్కి. మెయిన్ మోడల్. ఓకేనా. సో మనకు వచ్చి అంటే ఫుడ్ ఆర్డర్. సో మనకు వచ్చి అంటే ఫుడ్ ఆర్డరింగ్ సిస్టమ్ అనేది ఒక మెయిన్ మోడల్గా తీసుకుంటే దీంట్లో మనకి వచ్చే ఉంటే చాలా సబ్ మోడల్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ నార్మల్గా మనకి సబ్ మోడల్స్ అనేది తీసుకున్నప్పుడు మనకు వచ్చే ఉంటే సబ్ మోడల్. ఓకేనా. సబ్ మోడల్ 1. ఓకేనా. సో ఇందులో మనకి ఏం చేస్తాం నార్మల్గా వచ్చే ఉంటే యూజర్ అనేది మనకు వచ్చి ఉంటే ఫస్ట్ నార్మల్గా యూజర్ అనేది మనకి ఏం చేస్తాడు లాగిన్ చేయాలి. సో వన్స్ లాగిన్ చేసిన తర్వాత మనకు వచ్చి ఉంటే లాగిన్ ఆర్ రిజిస్ట్రేషన్. ఓకేనా. సో ఎందుకంటే కొత్త యూజర్ అయితే మనకు వచ్చి ఉంటే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి కదా. సో మనకు వచ్చి ఉంటే సబ్ మోడల్ 1. సో మనకు ఒక ఫుడ్ ఆర్డర్ సిస్టమ్ అనేది మనం తీసుకున్నట్లయితే మనకు వచ్చి ఉంటే దీంట్లో మనకు వచ్చి ఉంటే సమ్ స్టెప్స్ అనేవి ఉంటాయి కదా. సో ఫస్ట్ వచ్చి మనకు వచ్చి ఉంటే ఒక యాప్ ఓపెన్ చేసిన వెంటనే మనం ఏం చేస్తాం, యూజర్ అనేది ఏం చేస్తాడు ఏదైనా లాగిన్ అనేది చేయాలి, లేదంటే మనకు వచ్చి ఉంటే ఆల్రెడీ బిఫోర్ కస్టమర్ అయితే మనకు వచ్చి ఉంటే లాగిన్ అనేది చేసుకుంటాడు. న్యూ కస్టమర్ అయితే మనకి ఏం చేస్తాడు రిజిస్ట్రేషన్ అనేది చేస్తాడు. ఓకేనా. సో మనకి నెక్స్ట్ సబ్ మోడల్ 2. ఓకేనా. సో మనకు వచ్చి ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి ఏముంటాయి, సో మనం రెస్టారెంట్ మెనూస్ అంటే ఇప్పుడు ఒక ఫుడ్ ఇప్పుడు మనం స్విగ్గీ కానీ జొమాటో కానీ ఏదైనా ఓపెన్ చేస్తే మనకి ఏమవుతుంది ఫస్ట్ లాగిన్ అనేది వెళ్తుంది. లాగిన్ అయిన తర్వాత మనకు వచ్చి ఉంటే ఫుడ్ అంటే మనకి రెస్టారెంట్ వైజ్ మనకు వచ్చి ఉంటే మెనూస్ అనేవి ఉంటాయి. ఓకేనా. సో మనకు వచ్చి ఉంటే రెస్టారెంట్ మెనూ. ఓకేనా. సో మనకు వచ్చి ఉంటే దాంట్లో మనకు వచ్చి ఉంటే సెలెక్షన్స్ మనకి ఏ రెస్టారెంట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ఫుడ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా మనకు వచ్చి ఉంటే సమ్ సెలెక్షన్స్ అనేవి ఉంటాయి కదా. ఫుడ్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ సబ్ మోడల్ 3. ఓకే. సో మనకు వచ్చి అంటే వన్స్ మనం ఫుడ్ అని రెస్టారెంట్ సెలెక్ట్ చేసుకుని మనం ఫుడ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో నెక్స్ట్ ఏముంటుంది పేమెంట్ ప్రాసెసింగ్. సో నెక్స్ట్ మనకు వచ్చి అంటే సబ్ మోడల్ 4. సో మనకు వచ్చి అంటే ఇది వన్స్ పేమెంట్ అనేది అయిన తర్వాత మనకు వచ్చి అంటే ఆర్డర్ అనేది రెస్టారెంట్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మనకు వచ్చి ఏమంటుంది, సో మనం వచ్చి అంటే ఆర్డర్ని ట్రాక్ అనేది చేసుకుంటాం. సో ఇక్కడ మనకు వచ్చి ఉంటే సిస్టమ్ మనం వచ్చి ఉంటే చిన్న చిన్న మోడల్స్గా మనం వచ్చి ఉంటే డివైడ్ చేసి మనకు వచ్చి ఉంటే డెవలపర్కి మనకు వచ్చి ఉంటే క్లారిటీ అనేది ఇస్తాం అనమాట. సో ఇక్కడ మనం ఈ ఈ స్ట్రెచ్ మనకు వచ్చి ఉంటే ఈ స్ట్రెచ్చర్ చార్ట్ వల్ల మనకి ఏమవుతుందంటే ఒక డెవలపర్కి మనకు వచ్చి ఉంటే ఒక అప్లికేషన్ని మనకు వచ్చి ఉంటే చిన్న చిన్న మోడల్స్గా డివైడ్ చేసి ఇవ్వడం వల్ల మనకు వచ్చి ఉంటే డెవలపర్ క్లారిటీగా మనకు వచ్చి ఉంటే ఇంప్లిమెంట్ అనేది చేసుకునేదానికి బాగుంటుంది అనమాట. సో ఇది మనకు వచ్చి ఉంటే మీకు స్ట్రెచ్చర్డ్ అనాలిసిస్కి మనకు వచ్చి ఉంటే నెక్స్ట్ మనకు వచ్చి ఉంటే స్ట్రెచ్చర్డ్ చార్ట్కి ఉన్న డిఫరెన్స్ అనమాట. నార్మల్గా మనకు వచ్చి ఉంటే దీనివల్ల యూజ్ ఏమి అని చూసినట్లయితే మనకు వచ్చి ఉంటే సిస్టమ్ని మనకు వచ్చి ఉంటే ఈజీగా మనం వచ్చి ఉంటే అర్థం చేసుకోవచ్చు. ఓకేనా. సో మీకు స్ట్రెచ్చర్ చార్ట్ ఎలా ఉందనేది కూడా మనం ఒక డయాగ్రామ్ అనేది చూద్దాం. సో మనకి నార్మల్గా స్ట్రెచ్చర్ చార్ట్ అనేది ఇలా ఉంటుంది. సో మనకి ఫుడ్ యాప్ అనేది తీసుకుంటే దీంట్లో మనకు వచ్చి ఉంటే ఫస్ట్ మోడల్ సో లాగిన్ అనేది ఉంటుంది. సో ఇది మనకి సబ్ మోడల్ అనుకుందాం. నెక్స్ట్ మెనూ అంటే మనకి మెనూస్ అనేది సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ పేమెంట్ మోడల్స్ నెక్స్ట్ ఆర్డర్ ట్రాకింగ్. సో ఇలా మనకు వచ్చి ఉంటే ఇది సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట. మీరు ఒకవేళ దీన్ని మనం అప్లికేషన్ లెవెల్లో చూసుకున్నప్పుడు మనకి చాలా ఉంటాయి. ఓకేనా. సో ఇక్కడ మనకి జస్ట్ ఒక బేసిక్ మీకు అండర్స్టాండింగ్ కోసం నేను వచ్చి ఉంటే సింపుల్గా మనకు వచ్చి ఉంటే సింపుల్గా మనం ఎగ్జాంపుల్ అనేది చూస్తున్నాం. సో ఈ విధంగా మనకు వచ్చి ఉంటే ఇది మనకు వచ్చి ఉంటే స్ట్రెచ్చర్డ్ మనకు వచ్చి ఉంటే అనాలిసిస్. ఓకేనా. సో మనం యూజ్ చేసి వచ్చి ఉంటే డేటా ఫ్లో డయాగ్రామ్స్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి ఉంటే స్ట్రెచ్చర్డ్. ఓకేనా. సో మనకు వచ్చి ఉంటే డిజైన్ కోసం మనం వచ్చి ఉంటే స్ట్రెచ్చర్
చార్ట్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఇందులో మనకు వచ్చేవంటే మాడ్యూల్స్ అనేది మనం మెయిన్ మాడ్యూల్ ఉంటుంది, దాంట్లో మనకు సబ్ మాడ్యూల్స్ అనేవి ఉంటాయి. ఇలా మనకు వచ్చేవంటే మాడ్యూల్ వైజ్ మనకు వచ్చేవంటే చిన్న చిన్న పార్ట్స్గా మనం వచ్చేవంటే డివైడ్ చేసి మనకు వచ్చేవంటే డెవలపర్కి ఈజీగా అండర్స్టాండింగ్ కోసం మనం ప్రొవైడ్ అనేది చేస్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది ఏందనుకుంటే స్ట్రక్చర్డ్ అనాలిసిస్ అంటే ఏమి, స్ట్రక్చర్ డిజైన్ అంటే ఏమనేది. సో ఇక్కడ నార్మల్గా మనం వచ్చేవంటే ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్న కాన్సెప్ట్స్ అన్ని మనకు వచ్చేవంటే చూసేదానికి కొంచెం సేమ్ రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి. బట్ ఏమంటే ప్రతిదీ మనకు వచ్చేవంటే సమ్ డిఫరెన్స్ అనేది మోస్ట్లీ ఉంటాయి. సో దీని గురించి మనం వచ్చేవంటే నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్గానే తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యు నెక్స్ట్ వీడియో. బై బై.